హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో మనం ఈ కొలతలతో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను తీసుకున్న కొలతలు వచ్చేసి లెంత్ 12.5 ఇంచెస్, చెస్ట్లో 4వ భాగం వచ్చేసి 8.25 ఇంచెస్, వేస్ట్ 6.75 ఇంచెస్, షోల్డర్ స్ట్రిప్ 2.5, ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచెస్, బ్యాక్ నెక్ డౌన్ పార్ట్ వచ్చేసి 4 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5.5 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 10.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.75 ఇంచెస్. ముందుగా నేను ఇక్కడ పేపర్ కటింగ్ని చూపిస్తున్నాను. పేపర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ చేసుకొని కింది వైపున ఖర్చులకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న లెంత్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 13.5 ఇంచెస్ వరకు నేను లెంత్ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఈ 1 ఇంచ్తో ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.75 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. మిగతాది నెక్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ నెక్ జాయింట్ కోసం అదేవిధంగా షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ వేశాను. వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ డౌన్ కోసం 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ నెక్ హైట్ విడ్త్తో ఇలా స్కేల్తో ఒక బాక్స్ డ్రా చేయాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక కర్వ్ని డ్రా చేయాలి. ఇక్కడ మోడల్ నెక్ని డ్రా చేయడానికి 1 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన బాక్స్లో నెక్ విడ్త్ కంటే కింది బాక్స్లో నెక్ విడ్త్ తక్కువగా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్ డ్రా చేయాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డౌన్ పార్ట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేశాను. కింద వైపు నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్లో సగభాగానికి మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్తో మనకు కావాల్సిన షేప్ని డ్రా చేయాలి. నెక్ షేప్స్ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ని మార్కింగ్ వేస్తున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.75 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో కింది వైపు కూడా అదే పెడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఎల్ షేప్ కరెక్ట్గా రావడానికి రెండు వైపులా 6.75 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఎల్ షేప్ దగ్గర కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.25 ఇంచెస్ వరకు మార్కింగ్ వేశాను. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్న చెస్ట్ కొలతకి 1/2 ఇంచ్ లూజ్ యాడ్ చేశాను. అదేవిధంగా 1.5 ఇంచెస్ వరకు ఖర్చు కోసం మార్కింగ్ వేశాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ కర్వ్ని డ్రా చేయాలి. ఇక్కడ మనం తీసుకున్నది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ దగ్గర కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.25 ఇంచెస్ని మార్కింగ్ వేసుకొని ఆర్మ్ కర్వ్ని డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ని మెజర్ చేయాలి. ఆర్మ్ కర్వ్ చెస్ట్ లూజ్కి సరిపోయిందో లేదో ఇలా వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేయాలి. బోట్ నెక్ తీసుకున్నప్పుడు మనం చెస్ట్ లూజ్కి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, ఈ 1/2 ఇంచ్ అనేది సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్తో ఆర్మ్ లూజ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 6.75 ఇంచెస్, 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ మార్కింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు నడుము వైపు 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా కింది వైపు ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా 1/2 ఇంచ్తో క్రాస్గా మార్కింగ్ వేయడం వల్ల బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కుట్ల వైపు భాగం కిందికి కనబడకుండా ఉంటుంది. వెనకాల బ్యాక్ డాట్స్ వేసినప్పుడు క్లాత్ అనేది మనకు ఎక్కువ తక్కువలు అవుతాయి. ఇలా 1/2 ఇంచ్తో క్రాస్ తీయడం వల్ల స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ నడుము దగ్గర ఈక్వల్గా వస్తుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ కటింగ్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన ఛానల్కి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఛానల్ వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి కటింగ్స్ కావాలన్నది నాకు మెసేజ్ చేయండి. అలాంటి వీడియోలే తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నారు కస్టమర్. దీనికి ముందు ఇచ్చిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావడంతో మనకి ఇంకా 2 బ్లౌజులు ఇచ్చారు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసి కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.